అంటే ఇక్కడ మన జీవితంలో అన్ని అర్హతలు కలిగి ఉన్నా కూడా మనం పరిశీలనకి నెగ్గాలనేదే ఈ వాక్యం యొక్క సారాంశము. అయితే మనం యోసేపు గారి గురించి మనం చదువుకున్నట్లయితే యోసేపు గారి గొప్ప జనముగా మారటం వలన దేవుడు ఆయన్ని ఎలా ఆశీర్వదించాడు అనేది మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈరోజు ఒక చిన్న మాటను మనం చదువుకుందాం. ఆదికాండము 44వ అధ్యాయము, ఆదికాండము 44వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. యోసేపు చెప్పిన మాట చొప్పున అతను చేసెను. అంటే ఈ కనిష్ఠుడు అంటే ఎవరంటే యాకోబు గారి కుమారుల్లో ఇతను ఒక కనిష్ఠుడు. ఇతను కనిష్ఠుడుగా యాకోబు గారి సంతానం అందరూ ఎక్కడికి వచ్చారంట? యోసేపు గారి దగ్గరికి. ఇక్కడ యోసేపు గారిని చిన్న చూపు చూసిన వారందరూ, యోసేపు గారిని తోసివేసిన వారందరూ, యోసేపుని గుంటలో పడేసిన వారందరూ, యోసేపుని కొట్టిన వారందరూ ఎక్కడికి వచ్చారంట? యోసేపు గారి దగ్గరికి వచ్చి వారికి ఒక కరువు వచ్చినప్పుడు ఆ కరువులో వారి ఆకలి తీర్చుకోవటానికి దేవుడు ఏర్పరచుకున్న విధానాన్ని యోసేపు గారి గొప్ప జనముగా చేస్తాను అని చెప్పిన దానిని అప్పుడు యోసేపు గారికి ఒక కలభావన కలిగింది. ఆ కలభావన విన్నప్పుడే అన్నలకి దేశము కలిగిందట. ఒక పన నిలబడి ఉంది, మిగతా పనులన్నీ సాక్షాంగా పడి ఉన్నాయి అని చెప్పి యోసేపు గారికి దర్శనాన్ని వారికి తెలియచేసినప్పుడు, అంటే నువ్వేమన్నా ఒక రాజువా, మేమందరం నీకు మొక్కే వాళ్ళమా అని వారిలో ఒక అసహ్య బయలుదేరింది. ఆ అసహ్యతతో వారి తమ్ముణ్ణి వారు దూరం చేసుకోవటం జరిగింది. అయితే ఒక కలభావన దేవుడు ఒక స్వప్నము ద్వారా తెలియజేసినప్పుడు ఆ స్వప్నాన్ని నెరవేర్చగలిగిన సమర్థుడు మన దేవుడు. యోసేపు గారికి ఆ స్వప్నాన్ని ఎందుకు కలగజేశాడు? ఆ స్వప్నంలో ఉన్న సారాంశం ఏంటి? ఆ స్వప్నాన్ని ఎలా సమయంలో వారికి ఏ రీతిగా నిలబెట్టాలనేదే ఇక్కడ ఈ వాక్యంలో మనకి తెలియచేస్తూ ఉన్నాడు. స్వప్నాన్ని ఇచ్చి మర్చిపోయే దేవుడు కాదు, మనల్ని సృష్టించి మర్చిపోయే దేవుడు కాదు, మనల్ని ఆశీర్వదించి మనల్ని మర్చిపోయే దేవుడు కాదు, మనకు ఒక శ్రమను పెట్టి మర్చిపోయే దేవుడు కాదు మన దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడంట? తగిన కాలమందు ఆయన చేసిన ఒక మార్గాన్ని, ఆయన చూపిన మన పైన ప్రేమని తగిన కాలంలో ఆయన మన వైపు ఆ కార్యాన్ని నెరవేర్చగలిగిన దేవుడు మన దేవుడు. ఆ దేవుడు ఇక్కడ ఈ కార్యాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. అంటే అన్నలందరూ వారి దగ్గరికి ఆహారం కొరకు వచ్చారు. వచ్చినప్పుడు యోసేపు గారు ఏం చేశాడు? ఆయన ఒక వెండి గిన్నె ఆయన చూస్తాడంట. కాలాన్ని ఎలా చూడాలి, కాలంలో జరగబోయేది ఏందని దేవుడు ఆయనకి తెలియచేసే ఒక వెండి గిన్నె అంట అది. ఆ వెండి గిన్నె ఎవరి సంచిలో పెట్టమంటూ ఉన్నాడు? కనిష్ఠుడి సంచిలో పెట్టమంటూ ఉన్నాడు. అంటే యాకోబు గారి కుమారుల్లో ఒకరి సంచిలో పెట్టమని చెబుతూ ఉన్నాడు. ఎందుకు ఆ సంచిలో పెట్టమన్నాడు అనేది ఈ రోజు మనం ధ్యానించుకుందాము. అంటే ఎందుకు ఆ సంచిలో ఆ వెండి గిన్నె పెట్టవలసి వచ్చింది అంటే, మనకి దేవుడు తెలియచేసే విధానం ఏంటంటే, మనము ఈ లోకములో లోక జ్ఞానముతో మనం ఆలోచించుకున్నట్లయితే మనం ఏమనుకుంటూ ఉంటాము? వారు ఇబ్బందులు పెట్టిన వల్ల వారి తమ్ముణ్ణి ఏ రీతిగా వారు ఇబ్బందులు పెట్టారో అట్లాగే వారిని ఇబ్బంది పెట్టడానికి, వారి మీద ఒక దొంగతనం మోపడానికి ఆ సంచిలో అది పెడతాం జరిగింది అని మనము ఈ లోకరీత్యా మనము అనుకుంటూ ఉంటాము. అంటే లోకరీత్యా మనం అనుకుంటాంలో అది ఒక ఆలోచన. కానీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు వాడు
కీడు చేసినోడికి కూడా మేలు చేసే దేవుడు మన దేవుడు. అయితే యోసేపు గారిలో కీడు చేసే స్వభావము ఎన్నటికీ ఉండదు. ఎందుకంటే ఆయన మొట్టమొదటి నుంచి ఒక నీతిమంతుడుగానే ఆయన జీవిస్తూనే వచ్చాడు. అయితే ఆయన మొట్టమొదటిగా నీతిమంతుడిగా జీవిస్తూ వస్తూ ఉన్నప్పుడు ఆయన అనేకమైన పరీక్షలన్నిటిలో ఆయన నెగ్గాడంట. ఆ నెగ్గిన విధానాన్ని బట్టే దేవుడు ఆయన్ని ఆశీర్వదించి ఆయనకి ఈ సమయాన్ని ఇచ్చాడు. అయితే ఆ గిన్నెని పెట్టమని చెప్పింది యోసేపు గారే. అప్పుడు వారి ధాన్యాన్ని వారు తీసుకొని వారి వారి గృహాలకు వెళ్తూ ఉన్నప్పుడు మరలా యోసేపు గారు ఏం చెప్పాడంటే, మార్గ మధ్యములో వారిని ఆపివేసి వారి సంచెలు వెతికి వారి సంచెల్లో ఒక వెండి గిన్నె నువ్వు పెట్టింది వారిని అడిగి వారిని నా యొద్దకు తీసుకురమ్మని పంపించటం జరిగింది. అయితే అక్కడికి వెళ్ళి అక్కడ ఆ గృహస్థులు వారికి ధాన్యాన్ని సమకూర్చిన ఆ గృహం పైన ఒక అధికారి ఉంటాడు కదా, అందరికి ధాన్యాన్ని సమకూర్చి ఆయనైతే వెళ్ళి వారిని మార్గ మధ్యంలో పట్టుకొని ఆ గిన్నెని వారి మీ సంచిలో ఇది మీకేమన్నా న్యాయమేనా అని వారిని విమర్శిస్తూ ఉన్నాడు. అంటే పెట్టిన వారు ఈయనే వారిని ఎలా విమర్శిస్తూ ఉన్నాడు, మీకు ఇది ఏమన్నా న్యాయమేనా? కీడు చేసిన వారికి మీరు మేలు చేస్తారా? మీరు ఆకలితో అలమటిస్తూ ఉన్నారని చెప్పి మీకు ధాన్యాన్ని సమకూరుస్తూ మీకు ధాన్యాన్ని ఇచ్చితే అది మా రాజైన యోసేపు గారిది, ఆ వెండి గిన్నెని మీరు తీసుకొని మీరు వెళ్తూ ఉన్నారే అంటే అది ఏది, అది మీరు చేసేది మేలా కీడా అని చెప్పి వారిని పరీక్షించటం జరిగింది. అయితే వారిలో ఒకరికి వారు అనుకొని ఏమి అన్నారంటే, ఏమన్నారు అక్కడ, మేము ఆ గిన్నెని తీయలేదు, ఆ గిన్నెని మేము తీసినట్లయితే ఆ గిన్నె తీసిన వాడు తక్షణమే మరణానికి పాత్రుడు అని చెబుతూ ఉన్నాడు. అని చెప్పటమే కాదు కానీ ఇంకొక మాట నోరు జారాడు. ఏమని నోరు జారాడు, ఆ గిన్నెను తీసిన వాడు అక్కడ ఏమవుతాడంట, మీకు దాసులవుతాము, ఆ గిన్నె మా దగ్గర ఉందనుకోండి మీ దగ్గర మేము దాసత్వం చేస్తామని చెప్పి నోరు జారాడు. అయితే సరే మీ సంచులన్నీ ఎతుకుదామని చెప్పి ఒక్కొక్క సంచిని ఎతుకుతూ ఉన్నప్పుడు అక్కడ అందరి సంచుల్లో వెతికినప్పుడు కనిష్ఠుడి సంచిలో దొరికింది. అక్కడ కనిష్ఠుడి సంచిలో దొరికినప్పుడు వారి యొక్క ఎవరు ఒకరి మోకాలు ఒకళ్ళు చూసుకుంటూ ఉన్నారంట. చూసుకొని ఇదేంటి మనం ఇదేంది అని చెప్పి అనుకొని సరే ఏదైతే అది అయిందని చెప్పి తిరిగి యోసేపు గారి దగ్గరికి వారిని తీసుకురావటం జరిగింది. అదే అక్కడ 44:15 వచనం చూద్దాం. 44:15, 17 వరకు చదువుకుందాము. మీరు చేసిన ఈ పని ఏమిటి? నా వంటి మనుషుడు శకునమును చూసి తెలుసుకొని గిన్నె కదా అది మీకు తెలియదా? వారితో అనగా యోధా ఇట్లా నేను ఏలిన వారితో ఏం చెప్పవలెను? ఏమందుము? మేము నిర్దోషులమని ఎలా కనపరచగలము? దేవుడే ఈ దాసుల నేరమును కనగనగలము. ఇదిగో మేమును ఎవరి యొద్ద గిన్నె దొరుకునో వాడును ఏలిన వారికి దాసులు అవుదుమని. అందుకతడు అందు చేయుట నాకు దూరమవును గాక, ఎవరి చేతిలో ఆ గిన్నె దొరుకునో వాడే నాకు దాసుడవుదురు. మీరు మీ తండ్రి యొద్దకు సమాధానముగా వెళ్ళుడి అని యోసేపు గారు సెలవివ్వటం జరిగింది. అంటే ఎవరిని ఈ గిన్నె ఎవరి దగ్గర అయితే దొరికిందో వారిని నా దగ్గర ఉంచమని యోసేపు గారు సెలవివ్వటం జరిగింది. అంటే దీనిలో ఒక చిన్న మర్మం ఒకటి ఉంది. అంటే యోసేపు గారి వాళ్ళని ఎందుకు ఆ గిన్నె కనిష్ఠుడి దాంట్లో పెట్టాడు, ఎందుకు అతన్ని నా దగ్గర ఉంచమని చెబుతూ ఉన్నాడు అంటే మనము
ఎవరికైనా ఒక ఐడియా ఉంటే మనం ఆలోచించుకుంటాం. ఏమని? ఆ గిన్నె ఎందుకు పెట్టాడు అంటే, బైబిల్ మనం చదివితే మనమేమనుకుంటూ ఉంటామంటే, ఈ కనిష్ఠుడు ఎవరు? రాహేలుకు పుట్టిన బెన్యామీను. ఈ కనిష్ఠుడు రాహేలుకు పుట్టిన బెన్యామీను. ఈ యోసేపు ఎవడు? రాహేలుకు పుట్టిన కుమారుడు. అయితే ఈ యోసేపు తమ్ముడు ఈ యోసేపు తమ్ముడిని ఉంచుకోవాలని, తన దగ్గరే ఉండాలని అని వారి దాంట్లో పెట్టి వారు అలా చేశారని ఈ లోకములో మనము అనుకుంటాం. అంటే మానవుగా ఆలోచించినప్పుడు మనం అలా ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ యోసేపు గారికి ఇచ్చిన పరలోకపు జ్ఞానం ఏంటంటే, ఇక్కడ ఆ గిన్నెను వారి దాంట్లో పెట్టినప్పుడు, నేను రాహేలుకు పుట్టిన కుమారుణ్ణి, నా తమ్ముడు కూడా రాహేలుకు పుట్టిన కుమారుడు, అయితే వీరు మునపటి స్థితిలోనే ఉన్నారా, ఇంకా వీళ్ళ స్థితి మారిందా లేదా అని పరీక్షింపడానికి పెట్టాడు ఈ గిన్నె. అంటే ఈ గిన్నె పెట్టడం వల్ల వారి నిజ స్వరూపం తెలియచుకోవడానికి. అంటే ఇప్పుడు యోసేపు గారిని ఆ కలభావన చెప్పినప్పుడే వారి మీద అసూయతో వారిని తోసివేశారు. అయితే ఈ గిన్నె వారి యొద్ద దొరికినప్పుడు, వాడికి లాగా బానిస మనం ఎందుకు చేయాలి, వాడు పాపం వాడే అనుభవిస్తాడు, వీడితో ఆ తల్లికి పుట్టిన దరిద్రం పోయింది అని అనుకుంటారా అని ఒక చిన్న పరీక్షతో ఇక్కడ ఈ గిన్నె పెట్టడం జరిగింది. అది ఆయన పరలోక జ్ఞానము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యోసేపుకి ఇచ్చిన జ్ఞానముతో ఆ గిన్నెని అలా పెట్టి వారి అన్నంలో ఉన్న విధానాన్ని తెలుసుకోవటానికి దేవుడు వారికి ఒక జ్ఞానాన్ని ఇచ్చాడు. అప్పుడు ఆ జ్ఞానముతో వారు ఏం తెలియజేస్తూ ఉన్నారు? వారైతే యోసేపు గారు పరీక్ష ఇచ్చినప్పుడు పరీక్షల్లో వారు నెగ్గారు. అక్కడే మనకి తెలియజేయబడుతూ ఉంది. 30వ అధ్యాయము 44, 30వ అధ్యాయము 34 వరకు చదువుకుందాము. 30వ అధ్యాయము 44, అదే అధ్యాయం, ఆదికాండం 44, 30 నుండి 34 వరకు. అదే నా తండ్రి యొద్దకు నేను వెళ్ళినప్పుడు ఈ చిన్నవాడు మా యొద్ద లేని ఎడల అతని ప్రాణము ఇతని ప్రాణముతో పెనవేసుకొని ఉన్నది గనుక ఈ చిన్నవాడు మా యొద్ద లేకపోవుట ఇతను చూడగానే చనిపోవును. అట్లు తమ దాసులమైన మేము నెరసిన వెంట్రుకలు గల తమ దాసుడైన మా తండ్రిని మృతుల లోకములోకి దుఃఖముతో దిగిపోవుట చేయుదుము. అంటే ఇక్కడ ఆ కుమారుణ్ణి అక్కడ విడిచిపెట్టడం వల్ల వారి తండ్రిని వారు పోగొట్టుకునేవారు అవుతారని చెప్పి ఇక్కడ మనకి తెలియజేయబడుతూ ఉంది. అంటే ఆ మాట ఎవరు అంటున్నారు? యోధా అంటూ ఉన్నాడు. ఎవరితో అంటూ ఉన్నాడు? యోసేపుతో యోధా అంటూ ఉన్నాడు. అంటే ఇక్కడ ఆ కుమారుడు అక్కడ ఉన్నట్లయితే మా తండ్రి ఆ రీతిగా దుఃఖాక్రాంతుడైపోయి మృతుడైపోతాడు అని నేను చెప్పి చెబుతూ ఉన్నాడు. ఎందుకు మృతులవుతాడు అని అడిగితే, అక్కడ మా తండ్రికి వృద్ధాప్యంలో పుట్టిన కుమారులు ఇద్దరు, ఆ ఇద్దరులో యోసేపు తప్పిపోయారు. ఇక్కడ మిగిలింది ఇంకొక కుమారుడు. ఈ కుమారుడు కూడా జారిపోయినట్లయితే మా తండ్రి మరణకు పాత్రుడు కూడా అవ్వచ్చు అని ఇక్కడ చెబుతూ ఉన్నాడు. అంటే అక్కడ యోసేపుకి తెలుసు
యోసేపుకి ఇది తెలుసు. అయితే వీరు ఆకలి కొనిట వారి దగ్గరికి రావటము ఇది రెండవసారి. ఎందుకంటే మొదటిసారి వీళ్ళ అన్నలు వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళందరినీ పరీక్షించాడు. మీరేనా ఇంకా మీ సంతానంలో మీ తండ్రికి పుట్టిన వారిలో ఇంకెవరైనా ఉన్నారా అని మొదటిగా వారిని అడిగాడు. మొదటిగా వారిని అడిగినప్పుడు ఈసారి వచ్చేటప్పుడు ఇంకా మీలో ఎవరైనా ఉన్నట్లయితే వారిని కూడా తీసుకురమ్మని చెప్పాడు. వారిని తీసుకురాకోకుండా మీరు నా దగ్గరికి రావటానికి అర్హులు కాదని చెప్పాడు. అర్హులు కాదని చెప్పినప్పుడు వారు ఇచ్చి పంపించిన ధాన్యం అయిపోయింది. ఆ ధాన్యము తిన్న తర్వాత మరలా వారి ధాన్యాన్ని తెచ్చుకోవటానికి యోసేపు గారి దగ్గరికి వెళ్ళమని యాకోబు సెలవిచ్చినప్పుడు అప్పుడు వారు అంటున్నారు, అక్కడ అంటున్నాడు, ఏమని అంటూ ఉన్నాడు యోధా, అక్కడ కూడా మేము వెళ్ళటానికి రాజు మాకు ఇట్లా సెలవిచ్చాడు. ఎందుకు చెప్పారు రాజుకి మీరు ఈ రీతిగా? ఇంకా నాకు మిగిలింది ఈ కుమారుడే కదా. యోసేపు ఎడుదిరిగి అక్కడ కోరమోగాలకు బలైపోయి ఉంటాడు. అందుకే యోసేపు మనకి కనబడతలేదు. ఇంకా ఈ కుమారుని కూడా నన్ను దూరపరుచుకోమంటారా అని చెప్పి యాకోబు ఒక ప్రశ్న వేసినప్పుడు అప్పుడు యోధా అన్నాడంట, ఇతని ప్రాణానికి నా ప్రాణం వడ్డేస్తాను, ఇతన్ని తీసుకెళ్ళకపోతే రాజు మనకి ధాన్యం ఇవ్వడు అని నేను చెప్పి అక్కడ తెలియచేసి ఆ రీతిగా తండ్రితో సమాధానపడి తండ్రికి ఒక వాగ్దానం చేసి అక్కడ తీసుకెళ్ళటం జరిగింది. తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఈ సమస్యని ఎలా ఇళ్ళు పరిష్కరిస్తారని అక్కడ యోసేపు గారు ఆ రీతిగా వారిని పరీక్షించినప్పుడు ఆ పరీక్షల్లో వారి జీవితము మారింది అని తెలుసుకోవటానికి ఈ పరీక్షల్లో వాళ్ళు లెక్కటం జరిగింది. అయితే వారు ఆ గిన్నె పెట్టడం వల్లే వారు ఏ రీతిగా మారారు అనేది ఇక్కడ మనకి తెలియజేయబడుతూ ఉంది. అంటే మనకి ఆత్మీయ కోణంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క శ్రమను పెడుతూ ఉంటాడు. అంటే ఈ శ్రమల్లో నీవు దేవుల్లో ఎలా ఉన్నావు అనేది ఇక్కడ తెలియచేయటానికి ఒక శ్రమను పెడతాడు. యోసేపు గారు వారి తమ్ముడి దాంట్లో ఏ రీతిగా వారి గిన్నెను పెట్టి వారిని పరిశీలింప చేశాడో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి కూడా ఈ లోకంలో జీవించే ప్రజలందరికీ, నీకు నాకు ఈ లోకంలో నివసించే ప్రతి ఒక్కరికి ఒక శ్రమను అనుమతిస్తూ ఉంటాడు. అదే ఎవరికి ఏ రీతిగా శ్రమను అనుమతిస్తూ ఉంటాడంటే ఒకరికి కుటుంబ రూపంలో శ్రమను అనుభవిస్తూ ఉంటాడు, ఇంకొకరికి ఇరుగు పొరుగు వారి రూపంలో శ్రమను అనుభవిస్తూ ఉంటారు, ఇంకొకరికి వారికి ఉండటానికి గృహం లేదనే శ్రమను వారికి తెలియజేస్తూ ఉంటాడు, కొంతమందికి బిడ్డలు లేదు అనే దుఃఖాన్ని తెలియజేస్తూ ఉంటాడు, కొంతమందికి అనేక మందికి ఉద్యోగాలు ఇవ్వనే శ్రమను తెలియజేస్తూ ఉంటాడు, కొంతమంది బంధుమిత్రులను వారి రక్త సంబంధులను వారి ప్రేమను పంచుకున్న వారిని కోల్పోవటము తెలియచేస్తూ ఉంటాడు. అయితే ఈ పోగొట్టుకున్న దాంట్లోనే మన జీవితాన్ని మనము వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉంటామా, ఆ జీవితంలో మనం పడిపోయి ఉంటామా, ఆ పోగొట్టుకున్న స్థితిని మనం తెలుసుకొని అక్కడే ఉంటామా అనేది కాదు, కానీ మనము ఏ రీతిగా మన జీవితాన్ని దేవుడికి అర్పించుకోవాలనేదే ఈ వాక్యం యొక్క సారాంశము. అయితే అక్కడ ఏమన్నాడు? మొట్టమొదటిగా ఇక్కడ ఎలా జీవిస్తున్నట్లయితే వాడు మరణానికి పాత్రుడని ఒక మాట అన్నాడు. రెండవ మాట ఏం చెబుతూ ఉన్నాడు? అట్టి శ్రమలు అట్టి విధానముగా మేము చేసింది అయినట్లయితే వారికి దాసులం అవుతామని ఇక్కడ చెబుతూ ఉన్నాడు. అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పట్ల చూపించిన ప్రేమని మనం గుర్తెరగకుండా అనేక మంది ఏంది ప్రభువా నాకు ఈ శ్రమ ఏందయ్యా, నేను విశ్వాసంగానే జీవిస్తూ ఉన్నాను కదా అని ఎవరికి వారి జీవితంలో వారి విశ్వాసము కొలది వారు అనుకుంటూ ఉంటారు. అంటే వారు ఈ లోకంలో జీవించే విధానము నేను నీతిమంతుడుగానే జీవిస్తూ ఉన్నానే, నేను యథార్థంగానే జీవిస్తూ ఉన్నానే, వాడు ఈ లోకంలో పాపిగా జీవిస్తూ ఉన్నాడు, వాడు ఆ రీతిగా జీవించిన వాడు ఆశీర్వదింపబడుతూ ఉన్నాడు అని ఒకళ్ళని చూసి మనము
మనము ఏ రీతిగా దేవుణ్ణి నిందించటం కాదు, కానీ మనలో తెలియని లోపాలు ఉంటూ ఉంటాయి. వాటిని మన దేవుడు పరిశీలించటానికి మనల్ని అనుమతిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ మనకి అనుమతించేటప్పుడు దేవుడు ఒక వ్యక్తి అంట, మనం చిన్న ఉదాహరణ చెప్పుకుందాము. ఒక వ్యక్తి అంట కుటుంబంలో మేమందరము ప్రయాణం చేయటానికి వాహనం సరిపోవట్లేదు, ఒక కారు కొనుక్కుందామని ఆశపడ్డాడంట. ఆశపడి ఒక ధనాన్ని సమకూర్చుకొని ఆయన ఒక కారును కొనుక్కొని ఆ కారులో కుటుంబం అంతా కారు కొనుక్కొని ప్రయాణమై వస్తూ ఉన్నారంట. ప్రయాణమై వస్తా వారు ఒక చెట్టు కింద ఆపుకొని కూర్చొని ఈ మాట్లాడుతూ ఉన్నారంట. ఏదన్నా కారు కొన్న సమర్థంలో మనం ఏదన్నా పార్టీ చేసుకుందాము, మనం బయటికి వెళ్దాము అని నేను చెప్పి వారు అనుకుని ఆ చెట్టు కింద ఆపుకున్నప్పుడు అక్కడ ఒక పెద్ద గాలిలాగా వచ్చేసేసి ఆ కొమ్మ ఇరిగి ఆ కారు మీద పడిపోయి ఆ కారు అంతా దెబ్బతినిందంట. లోపల ఉన్న వారు ఎవరికి ఎటువంటి ప్రమాదము జరగలేదు. అంటే ఇక్కడ ఈ లోకంలో ఉండే వారందరూ ఏమనుకుంటూ ఉంటారు, వారు కారు కొన్నాడు, ఆ కారు వల్ల వాడు ఆ రీతిగా చూడండి ఆ కారు ఎట్ట ఇదైపోయిందో, ఆ కారు ఎట్ట దెబ్బతిందో, ఆ కారు వాడు ఏదో పాపపు సొమ్ముతో కొని ఉంటాడు. అంటే వీళ్ళ మాటలు ఎలా ఉంటాయి అంటే, ఎదుటి మనిషికి కీడు జరిగినప్పుడు ఆ కీడులో వీళ్ళు వాళ్ళ పాపాన్ని ఎదుగుతూ ఉంటారు. అంటే ఆ కీడు వారికి మేలు కొరకు జరిగిందా కీడు కొరకు జరిగిందా అనేది వీళ్ళు ఆలోచించరు, కానీ అది పాపంతో కొని ఉంటాడు, అందుకే అది అలా జరిగింది అని చెప్పి అంటూ ఉంటారు. అయితే అది అలా కాదు, కానీ దేవుడు మనకి చూపించే మేలు ఏంటంటే, ఒక కుటుంబం ప్రయాణమై వెళ్ళేటప్పుడు వారికి ఒక ప్రమాదం పొంచి ఉంది. ఆ ప్రమాదంలో వారు చిన్న వాహనం గనక వారు బైక్తో చిన్న వాహనంతో అదే స్థలంలో వారు ఆగి ఉన్నట్లయితే ఆ ప్రమాదాన్ని తప్పించటం ఎవరి వశం కాదు. అదే కొమ్మ అదే వాహనం మీద ఉన్న వాళ్ళ మీద పడ్డట్లయితే వాళ్ళందరూ అక్కడే మరణించేవారు. వారిని కాపాడటానికే దేవుడు వారికి ఆ తలంపు ఇచ్చాడేమో, వారి కుటుంబంలో అందరికీ కాపాడటానికి ఆ వాహనాన్ని వారికి ఇచ్చారేమో, ఆ వాహనం వల్ల వారికి ఆ కీడు తొలగింపబడిందేమో అని ఆత్మీయ కోణముగా ఎవ్వరూ ఆలోచించుకోరు. ఇక్కడ అదే ఈ లేఖనం మనకి సెలవివ్వబడుతూ ఉంది. ఏమని సెలవివ్వబడుతూ ఉందంటే, వాళ్ళ అన్నల్ని పరీక్షించటానికి. ఇక్కడ ఎందుకు పరీక్షించటం, యోసేపు వారి రాహేలుకు పుట్టిన కుమారుడు, బెన్యామీను రాహేలుకు పుట్టిన కుమారుడు, నా పైన ద్వేషం పెంచుకొని నన్ను తోసివేసిన వారు నా తమ్ముడిని కూడా అలాగే చూస్తూ ఉన్నారా, నా తమ్ముడిని కూడా అలాగే ఇబ్బందులు పెడుతూ ఉన్నారా అని ఒక ఆలోచన కలిగి ఆ ఆలోచనల్ని వారికి తెలియచేయటానికి, వారి రహస్యాలను తెలుసుకోవటానికి మనమైతే ఏమనుకుంటూ ఉంటాము, వారిపైన ఆ నింద వేసి వారిని తీసుకొచ్చి యోసేపు గారి దగ్గర పెట్టుకోవటానికి వారు అలా చేస్తూ ఉన్నారేమో అని అనుకుంటూ ఉంటాము. అయితే మన ప్రభువైన యేసు క్రీస్తు వారికి కూడా ఆ నిందలో నీవు దేవుణ్ణి స్తుతించినప్పుడు, దేవుణ్ణి నీవు ఎంబడించినప్పుడు, దేవుణ్ణి నిన్ను ఆ రీతిగా నన్ను కాపాడాడు, దేవుడు ఆ రీతిగా నాకు సహాయం చేశాడు, ఈ కీడులో ఈ మేలు చేశాడు, ఈ మేలులో ఈ కీడు తొలగించాడు అని మనము దేవుణ్ణి మనం స్తుతించినట్లయితే వచ్చిన ప్రతి కీడు అక్కడ మనకి మన భూలక్ష్మి అక్క ఏం సాక్ష్యం చెప్పింది, నేను మనకి ఆహారాన్ని సిద్ధపరచాలని ఆశ కలిగి ఉన్నప్పుడు ఆ ఆశను తీర్చలేకపోవటం వల్ల నాకు సమస్య వచ్చి పడింది. నేను అటు తీర్మానం తీసుకొని నేను ఆ రీతిగా ఆహారాన్ని నేను దేవుని సన్నిధిలో సిద్ధపరచాలి, అనేకులకు నేను ఆహారాన్ని సమకూర్చాలి, నాకు ఇచ్చిన ధాన్యాన్ని నేను ఏ రీతిగా దేవుని సన్నిధికి కానుకగా ఇవ్వాలని ఆశపడినప్పుడు, ఆ ఆశను తీర్చలేనప్పుడు దేవుడు ఒక శ్రమను అనుమతించాడు. ఆ శ్రమను తెలుసుకొని అటు రీతిగా ఆ కానుకను దేవునికి సమర్పించుకోవాలని, తీర్మానాన్ని సమర్పించుకోవాలని ఒక తీర్మానం చేసుకుని ఆ తీర్మానాన్ని సమర్పించే సమయంలో దేవుడు గొప్ప కార్యం చేశాడని మన మందిరంలో సాక్ష్యం చెప్పింది. అయితే అటు జీవితము మనందరికీ దేవుడు ఒక శ్రమని ఇచ్చాడంటే ఆ శ్రమల్లో
ఒక గొప్ప కార్యాన్ని మన కొరకు చేయబోతూ ఉన్నాడు. దేవుడు చేయబోతూ ఉన్నాడని నీవు నేను మనందరము నమ్మాలని దేవుడు ఇక్కడ ఈ లేఖనాన్ని మనకి తెలియచేస్తూ ఉన్నాడు. ఒక కీడుని అనుమతించిన దేవుడు దాని వెనక మేలు దాచి ఉంచాడంట. ఆ మేలుని అందిపుచ్చుకోవటానికి మనం అర్హులం అయితే మనం ఏ రీతిగా అందిపుచ్చుకోవాలి? అక్కడ ఆ కీడులో నుంచి వాళ్ళు ఎలా మేలు అందిపుచ్చుకున్నారో అక్కడ మనము అదే తెలుసుకున్నాము. ఆదికాండము 45వ అధ్యాయము, ఆదికాండము 45వ అధ్యాయము 8 నుంచి 11 వరకు చదువుకున్నట్లయితే, కాబట్టి దేవుడే గాని నన్ను ఎక్కడికి పంపలేదు, ఆయన నన్ను ఫరోకి తండ్రిగాను అతని ఇంటి వారి అందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశపు అంతటి మీద నన్ను ఒక రాజుగా నియమించాడు. మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్ళి అతనితో నీ కుమారుడైన యోసేపు దేవుడు ఐగుప్తు దేశం అంతటికి ప్రభువుగా నన్ను నియమించాడు, నా యొద్దకు రమ్ము, అక్కడ మీరు ఉండవద్దు, మీరు గోషేను దేశమందు నివసించెదరు. అప్పుడు నీవును నీ పిల్లలను నీ పిల్లల పిల్లలను నీ గొర్రెల మందలను నీ పశువులను నీకు కలిగిన యావత్తు అంతటిని నాకు సమీపంగా మీరున్నట్లయితే ఇకను 5 సంవత్సరాలు కరువు వచ్చును గనుక మీకును మీ ఇంటి వారి అందరికీ మీకు కలిగిన వాటి అన్నిటికీ పేదరికము రాకుండా అక్కడ నిన్ను నేను పోషించడానికి నేను మిమ్మల్ని రమ్మంటున్నానని యోసేపు సెలవిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ వారి మీద దేశం ఏమైనా పెంచుకున్నాడా? దేశం ఏమీ లేదు. ఇక్కడ మొట్టమొదటిగా చదివినప్పుడు 8లో ఏమన్నాడు? 8 ఒక్కసారి చదువన్నా. 8 కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఎక్కడికి పంపలేదు. చాలన్నా. అంటే ఇక్కడ ఏమంటూ ఉన్నాడు? మీరు నన్ను ఇబ్బందులు పెట్టానని అనుకుంటూ ఉన్నారా? నన్ను మీరు గుంట్లో పడేసానని అనుకుంటూ ఉన్నారా? మీపై నేను పగ తీర్చుకుంటానని అనుకుంటూ ఉన్నారా? అలాంటి ఆలోచన నాకు లేదు. మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది దేవుని తలంపు. మీ ద్వారా నాకు ఒక కీడుని నాకు దేవుడు అనుమతించాడు. ఆ కీడులన్నిటిల్లో నాకు దేవుడు మేలు చేయాలని ఆశ కలిగి ఇక్కడ ఈ రాజ్యానికి ఒక రాజుగా నన్ను నిర్మించి ఉన్నాడు. నేను ఈ రాజ్యానికి రాజుగా నిర్మించి దేవుడు నన్ను ఏర్పాటు చేసినప్పుడు, నేను రాజుగా ఉన్నప్పుడు నా అన్నలో నా తమ్ముళ్ళు నా తల్లితో పుట్టిన సంతానము మీరందరూ ఆకలికి అనుమతిస్తే దేవుడు నన్ను క్షమించడు అని ఒక హృదయ గాథన ఆయనలో ఏర్పడింది. అయితే వారందరూ ఆకలితో అక్కడ అనుమతిస్తూ ఉంటారేమో, వారి పశువులు మందలు అక్కడ ఆకలి లేక వారు అనుమతిస్తారేమో, వారందరినీ గోషేను ప్రాంతము నా దగ్గరికి తీసుకొచ్చుకొని వారందరికీ తనివి తీరా ఆహారాన్ని సమకూర్చాలి. వారి మందలవని, వారి పిల్లలవని, వారి పిల్లలవని వారందరికీ నేను ఆహారాన్ని సమకూర్చాలని నన్ను దేవుడు ఏర్పరిచిన విధానంగా ఈ రాజ్యంలో ఉన్న వారికి, ఈ దేశంలో ఉన్న వారికి, వీరందరికీ ఆకలి తీర్చడానికి 7 సంవత్సరాలు కరువులో 2 సంవత్సరాలు అయిపోయినాయి. ఇంకా 5 సంవత్సరాలు కరువు మిగిలి ఉంది. ఈ 5 సంవత్సరాలు, ఈ 2 సంవత్సరాల్లో మీరు నా దగ్గరికి 2 సార్లు వచ్చారు. ఇంకా ఈ 5 సంవత్సరాలు కరువు ఉంది. ఈ 5 సంవత్సరాల్లో మీరు అక్కడ ఇబ్బంది పడొద్దు. ఆ ఇబ్బందుల నుంచి మీరు తొలగింపబడాలంటే నా దగ్గరికి రండి అని దేవుడు తెలియ
తెలియజేస్తూ ఉన్నాడు. అదే దేవుడు మనల్ని ఈ లోకంలో ఈ మందిరాలు కట్టి ఈ లోకంలో ఇక్కడ ఈ రీతిగా వాక్యాలని తెలియచేసి ఈ రీతిగా అనేక మంది దైవజనులు లేవనెత్తుకొని లేఖన సత్యాలను మనకి ఏ రీతిగా దేవుడు రాయించి తెలియజేస్తూ ఉన్నాడంటే ఈ లోకము కొద్ది కాలమే ఉంటుంది, శాశ్వత కాలమైన లోకానికి మీరందరూ రావాలంటే మీరు ఆకలితో అనుమతించే ఈ లోకములో ఒక పూటికి గతి లేకోకుండా జీవించే మీరు, ఈ రోజు సంపాదించుకుంటే తినగలిగిన మీరు, ఈ రోజు గృహాలు కట్టుకుంటే ఆ నీడలో జీవించే మీరు రాబోయే దినములో అట్టి దీవెనలన్నీ పోగొట్టుకుంటారు. మీరు ఆ రీతిగా ఆకలితో అనుమతించే రోజు రాబోతూ ఉంది, ఒక నీడన జీవించలేని రోజు రాబోతూ ఉంది. ఆ రోజుల్లో మీరు ఏ రీతిగా ఇబ్బందులు పడుతూ ఉంటారో అట్టి ఆకలి కొనుటూ ఆ రీతిగా మీరు ఏ రీతిగా మీరవని మీ పిల్లలవని మీ పిల్లలవని మీరు ఏ రీతిగా ఇబ్బంది పడుతూ ఉంటారో ఆ ఇబ్బందులన్నిటి నుంచి మిమ్మల్ని నేను పోషించటానికి నా యొద్దకు రమ్మని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఆ రీతిగా దేవుడు పిలుస్తూ ఉంటే మనమైతే ఈ లోకంలో ఈ రోజు పనికి వెళ్ళకపోతే నా జీవితం ఏమైపోయిందో, ఈ రోజు నేను ఇక్కడ లేకపోతే నేను ఎలా జీవనోపాధిని చేయాలో అని ఎవరికి వారిని దేవుణ్ణి వెనకిస్తూ దేవుడి కార్యాలని వెనకేస్తూ దేవుళ్ళు అంటుకట్టబడాల్సిన మనము ఈ లోకంలో అంటుకట్టబడుతూ ఉన్నామేమో, ఈ లోకంలో జీవిస్తూ ఉన్నామేమో, ఈ లోకంలో జీవించే సర్వ శరీరులందరికీ దేవుడు తెలియచేస్తూ ఉంది ఏంటంటే ఈ జీవితం అంతా తాత్కాలికమే, రాబోయే దినాలు అన్నీ కరువుగా మీకు నేను అనుమతించబోతూ ఉన్నాను. ఆ కరువులన్నిటిలో నుంచి మీరు ఇప్పుడు దాకా చూసిందంతా ఒక లెక్క, ఇంకా రాబోయే దినంలో జరగబోయేదంతా ఇంకొక విధంగా ఉండబోతూ ఉంది. మీరు మరణించాలన్నా మరణించలేరు, మీరు ఆకలితో అనుమతించి ఒకరిని ఒకరు పిక్కు తింటారని ప్రకటన గ్రంథంలో రాయబడుతూ ఉంది. సమయం లేదు గనక మనం ఇంకా లోతుకు వెళ్ళటం కాదు, కానీ ఈ వాక్యాన్ని మనం దేవుడు మనకు తెలియచేసిన విధానాన్ని మనల్ని దేవుడు ఏ రీతిగా ఆయన యొద్దకు మనల్ని పిలుచుకుంటూ ఉన్నాడో, యోసేపు గారి వారి కుటుంబీకులను ఏ రీతిగా పిలుచుకుంటూ ఉన్నాడో, వారికి ఏ రీతిగా సమృద్ధిగా ఆహారాన్ని ఇవ్వాలి, వారికి సమృద్ధిని ఇవ్వాలని యోసేపు ఏ రీతిగా ఆశపడుతూ ఉన్నాడో అదే రీతిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని మన కుటుంబీకుల్ని మన రక్త సంబంధుల్ని మన గ్రామాన్ని మన దేశాన్ని మన రాష్ట్రాన్ని దేవుడు ఆ రీతిగా మన అందరినీ పోషించటానికి మనందరినీ ఎత్తబడిన వధువు సంఘంలో చేర్చడానికి 1000 ఏళ్ల పరిపాలనలో మనం చేర్చబడటానికి అక్కడ మనకి ఎలాంటి కరువు ఎలాంటి ఆఖరి కొరతలు లేకోకుండా ఎక్కడైతే మనం తులం బంగారం కోసం అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు ఇక్కడ కొట్టుకుంటూ ఉంటారు, అక్కడైతే మనకు బంగారపు వీధుల్లో మనల్ని పుట్టము వేసిన బంగారపు వీధుల్లో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని నివసింపజేయటానికి మన కొరకు అక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఆ ఏర్పాటు చేసిన దేశము గోషెను అనే దేశము, ఆ దేశము దీవెనకరమైన దేశముగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ఏర్పరిచిన పరలోకములో నీవు నేను చేరటానికి ఏ రీతిగా మనం వెళ్ళాలి అనేది ఎవరికి వారిని పరిశీలింప చేసుకొని తీసుకురమ్మని చెప్పి చెబుతూ ఉన్నాడు. ఈ రోజు నీవు వెళ్ళటం కాదు, కానీ నీ తండ్రిని నీ సహోదరుని నీ కుటుంబీకులను నీ గేదెలను నీ పాడి పంటలు అందరినీ తీసుకురమ్మని చెప్పి దేవుడు చెబుతూ ఉన్నాడు. ఈ రోజు మనము కూడా అట్టి స్థితిలో మన కుటుంబీకుల మన రక్త సంబంధుల మన బంధుమిత్రుల ఎవరు దేవుని గుర్తిరక జీవిస్తూ ఉన్నారు వారిని తీసుకురమ్మని చెప్పి దేవుడు మనకి లేఖనాన్ని సెలవిస్తూ జరుగుతూ ఉంది. ఈరోజు ఈ వాక్యాన్ని తెలుసుకొని మనం ఎవరికి వారిని మన హృదయ రహస్యాలను తెలిసిన దేవుడు మనకి ఈ వాక్యాన్ని తెలియచేస్తూ ఉన్న విధానాన్ని గుర్తెరిగి ఒక శ్రమను పెట్టాడని చెప్పి దేవుడి మీద సనుక్కోవటం కొనుక్కోవటం, ఒక శ్రమ వచ్చిందంటే దేవుల్లో మనం ఉన్నామనేదే అది ఒక గుర్తింపు. మనం ఒక పొరపాటు చెయ్యిందే, మనం ఒక పొరపాటు చెయ్యాల, ఆ నొప్పు కాలుతుంది అని తెలియాలంటే అది ఎవరైనా చెబితే తెలుస్తుంది, కానీ అది కాలుతుందని మనకు సరిగ్గా తెలియదు. దాన్ని మనం పట్టుకోవాలా, అది కాలాలా, బొబ్బ రావాలా, ఆ బొబ్బతో వచ్చిన బాధ ఏందో మనకు తెలియాలా. ఆ బాధ చితికినప్పుడు మనల్ని ఏ రీతిగా ఆ గాయాన్ని దేవుడు ఏ రీతిగా మానుపుతాడో అప్పుడు మనకి మళ్ళీ కొత్త శరీరాన్ని అక్కడ మనకు అనుమతిస్తాడు. అదే మనకి దేవుడు మనం ఒక పాపం చేసినప్పుడు ఆ పాపాన్ని నుంచి దేవుడు మనకి జరుగుతూ ఉంది. అదే మనం దేవుణ్ణి గుర్తెరిగి మూలవాక్యాన్ని చదువుకొని వాక్యాన్ని ముగించుకుందాము. తిమోతీలకు రాసిన పత్రిక
3వ అధ్యాయము 10వ వచనము. మరియు వారు మొదట పరీక్షింపబడవలను, తర్వాత వారు అన్నిన్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును అని ఇక్కడ మనకి తెలియజేయబడుతూ ఉంది. అయితే యోసేపు గారు పరిచారకులుగా ఉండటానికి, వారందరినీ ఆ రీతిగా ఉంచుకోవటానికి ఆయన అర్హుడు గనక దేవుడు ఆయన ఆశీర్వదించాడనేదే ఈ మూలవాక్యము మనకి తెలియజేయబడుతూ ఉంది. దేవుడు ఈ వాక్యాన్ని మనందరికీ దీవెనకరముగా అందించిన విధానాన్ని బట్టి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించవచ్చు. నా మాటలు ముగిస్తూ ఉన్నాను. మనం ప్రార్థన చేసుకొని సమయాన్ని దైవజనులకు అందిద్దాము. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకున్నా నేనుండలేనయ్యా, నీ ప్రేమే లేకున్నా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధించి బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధించు బతికేస్తానయ్యా. పరిశుద్ధమైన ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి, జీవము కలిగిన దేవ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, ఈరోజు మమ్మలను జ్ఞాపకం చేసుకొని నాయన యోసేపు గారి జీవితంలో మీరు చేసిన మేలును, అదే రీతిగా వారి కుటుంబానికి యోసేపు గారు చేసిన మేలును మేము తెలుసుకోవటానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయం, ఈ తరుణాన్ని బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. అదే రీతిగా నీవు కూడా మమ్మలను పరిశీలిస్తున్నావా నాయన, నీవు కూడా మాకు శ్రమలను ఇస్తున్నావా నాయన. ఆ శ్రమల్లో మేము నడలేకపోతూ ఉన్నామో నాయన, మేము నీకు దూరం అయిపోతూ ఉన్నామేమో నాయన. నీవు మమ్మలను జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆ శ్రమల్లోనే మేము నీ దగ్గరికి రావాలి నాయన, ఆ శ్రమల్లోనే నిన్ను స్తుతించాలి నాయన. నాయన మాకు బిడ్డలు లేరని అనేక మంది మమ్మల్ని విమర్శించినా కూడా నాయన మేము మిమ్మల్ని స్తుతించడానికి మాకు మీరు అర్హత ఇచ్చారు కదా నాయన. అట్టి అర్హత కలిగి మేము మిమ్మల్ని స్తుతించి ఆ శ్రమలన్నిటిలో నీవు మా కొరకు ఒక గొప్ప మేలును దాచావని మేము ఎదురు చూస్తూ ఉన్నాము నాయన. ఆ మేలు మాకు ఎప్పుడు ఇవ్వబోతూ ఉన్నావో ఆ సమయం కొరకు ఎదురు చూస్తూ ఉండగా మాకు సహాయము చేయండి నాయన. మా ద్వారా మా కుటుంబీకులు అవని, మా రక్త సంబంధులు అవని, మా బంధుమిత్రులు అవని, మా దేశస్తులు ఎవరిని నీవు దీవెనకరంగా నీ మందిరానికి నడిపించుకోవాలని ఆశపడుతూ ఉన్నావు నాయన. అట్టి రీతిగా మమ్మల్ని మీరు దీవెనకరంగా వాడుకోండి నాయన. అలనాడు వారి అన్నల ద్వారా వారి కుటుంబాలను యోసేపు దగ్గరికి చేర్చిన దేవుడవు నాయన. అదే రీతిగా మా ద్వారా ఎవరను మా కుటుంబాలను నీ చెంతకు నడిపించి నీ కృపలో మేమందరం ఎత్తబడిన వధువు సంఘంలో చేరటానికి నీవు మాకు దీవెనల్ని అనుగ్రహించాలని ఆశపడుతూ ఉన్నావు. అట్టి ధన్యతను అందిపుచ్చుకోవటానికి మా అందరికీ మీ కృప, మీ కాపుదల, మీ శాంతి సమాధానము దయచేయండి నాయన. మరు ముఖ్యంగా బలహీనులైన మీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకొని శరీరంలో ఏ బలహీనత అడ్డు లేకోకుండా దీవెనకరంగా నీ పరిచర్యలో వాడుకుంటున్న విధానాన్ని బట్టి వందనాలు నాయన. నిలబెట్టుకొని మంచి వర్తమానాలు మాకు అందించి మీ కృప, మీ కాపుదలతో మమ్మల్ని అందరినీ పోషించి ఆదరించి దీవించమని యేసయ్య పరిశుద్ధ నామములో ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ సన్నిధిలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రార్థనలో ఏకీభవించిన మీ అందరినీ దేవుడు